కేబినెట్ లో దళితులకు ప్రాధాన్యత ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దళిత బిడ్డ బడ్జెట్ ప్రవేశపెడితే చూసి తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. గద్దర్ అందేశ్రీని గత 10 ఏళ్లు పట్టించుకోలేదని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఓయూ, అంబేద్కర్ యూనివర్సిటీస్ కు వీసీలుగా దళితులను నియమించామని కూడా చెప్పారు. ఎస్సీ నాయకుడు స్పీకర్ గా, ఆర్థిక మంత్రిగా ఉండకూడదని ప్రశ్నించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి 10 సంవత్సరాలలో ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే, ఉద్యమాన్ని ప్రజలకు చేరవేసి ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన గద్దరన్న అందశ్రీల పరిస్థితి ఏ విధంగా ఉండే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మంత్రివర్గంలో అయినా దళితులకు, గిరిజనులకు ఇచ్చిన స్థానం ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను నా మిత్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, బట్టి విక్రమార్క గారు మా మిత్రుడు, వారు బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ను అవమానించే విధంగా ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళని చూస్తున్నాం కదా. అంటే ఒక దళిత బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉండకూడదా? ఒక దళిత బిడ్డ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండకూడదా? ఒక దళిత బిడ్డ విద్యుత్ శాఖ మంత్రిగా ఉండకూడదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక దళిత బిడ్డ స్పీకర్గా వేదిక మీద కూర్చోవద్దా? ఆయనను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కొంతమంది సభకే రావడం లేదంటే ఈ దళితుల పట్ల వాళ్ళకు ఉన్న గౌరవం ఏ పార్టీదో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. పేదలు, మైనారిటీల పిల్లలే రేపటి భవిష్యత్తు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమకు పట్టం కడితే ఒరవలేకపోతున్నారని విమర్శించారు. ఆయన తమ 2 ఏళ్ల పాలనలో 67,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. అందులో 87% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే వచ్చాయని స్పష్టం చేశారు. ఎన్నడన్నా డైట్ ఛార్జెస్ పెంచినరా 10 ఏళ్లలో? కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలకు తల్లిదండ్రుల దగ్గర నగదు లేదు. ఆడపిల్లలకు కనీసం కొడుకోవడానికి సబ్బు బిల్లకు పైసలు ఇయ్యలే ఆ ప్రభుత్వం. ఇవాళ డైట్ ఛార్జెస్ 40%, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి ఈ వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? ప్రజలు మొన్న జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఈ పేదలు పట్టం కడితే చూసి ఓర్వలేక ఈరోజు కుట్రలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము వచ్చిన తర్వాత 67,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ శాఖలల్లో మేము 67,000 ఉద్యోగాలు మేము నియమించినాం. 67,000 ఉద్యోగాలల్లో 87% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉద్యోగాలు వచ్చినాయంటే ఈరోజు ఈ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. పనిలో భాగంగా నిరంతరం మేము పనిచేస్తుంటే కొంతమంది వెనకాల నుంచి కుట్రలు చేస్తున్నారు, గోతులు దవ్వుతున్నారు. గోతులు దవ్వేటోళ్లను అదే గోతిలో పాతిపెట్టే బాధ్యత మీరు తీసుకోవాలి మిత్రులారా. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 50% జనాభా ఆధారంగా, మరో 50% జీఎస్డీపీ ఆధారంగా హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఏ లెక్కన తమ కోటాను తగ్గిస్తున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.